ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. Receive and turn your hearts to Jehovah and serve him. The book of 1 Samuel chapter 7 verses 3. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, దినవాగ్దానములోను దేవుడైన యెహోవా సమూయేలు ప్రవక్త ద్వారా మనందరితోనూ మాట్లాడుతున్నాడు. సమూయేలు గారు ఇశ్రాయేలీయుల ప్రజలందరితోనూ మాట్లాడుతున్నాడండి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, ఆయనకు ప్రార్థనలు చేయుడి, ఆయన మీకు సహాయము దయచేస్తాడు. ఫిలిష్తీయుల చేతిల నుండి ఆయన మిమ్ములను విడిపిస్తాడు. మీరు విగ్రహాలను పూజించవద్దు, మీ దేవుడైన యెహోవాను ఆశ్రయించుడి, ఆయనకు ప్రార్థనలు చేయుడి అని సమూయేలు ప్రవక్త గారు మాట్లాడుతున్నారండి. మరి మనము కూడా ఎలా జీవిస్తున్నాము? పాపములో జీవిస్తున్నామా? విగ్రహాలను పూజిస్తున్నామా? దయచేసి వాటి నుండి మనము విడుదల పొందుకోవాలి. వాటి నుండి మనం మారు మనస్సు కలిగి జీవించాలి. మన పూర్ణ హృదయముతోనూ ఆయన వైపు చూసినట్లయితే ఆయన మన పరిస్థితులను మారుస్తాడు, మన స్థితిగతులను మారుస్తాడు, మనకు సహాయము దయచేస్తాడండి. ఆపదలో ఉన్న వారికి సహాయము దయచేయువాడు ఆయనే. ఇశ్రాయేలీయుల ప్రజలకు తోడయ్యున్న దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు, మనకు సహాయము దయచేస్తాడండి. ఎలాంటి సమస్యల్లో, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా గానీ దేవుడే సహాయము దయచేస్తాడు. మనము నిజమైన విశ్వాసాన్ని హృదయపూర్వకంగా ఆయనను సేవించి, ఆయనకు ప్రార్థించి, ఆయనను ఆరాధించినట్లయితే నీ జీవితంలోను, మనందరి జీవితంలోను దేవుడు తన వెలుగుతోనూ, తన పరిశుద్ధ ఆత్మతోనూ, ఆయన యొక్క కృపతోనూ మనలందరినీ భద్రపరచును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాలలోనూ మేలులను జరిగించండి. ప్రతి ఒక్కరికి నీ యొక్క మనస్సును, నిన్ను ఆరాధించే గుణాన్ని అందరికీ దయచేయండి. నిన్ను నిజమైన దేవునిగా అంగీకరించుకునే స్వభావమును, మనస్సును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి వారందరి జీవితాలలోనూ సహాయము దయచేసి మా యొక్క హృదయాలన్నిటిని మీ వైపు త్రిప్పుకొని చున్నేలా సహాయము దయచేయండి. ప్రభువా, ఈ దినంలో ఎందరైతే నీకు ప్రార్థిస్తున్నారో పూర్ణ హృదయముతోనూ దుఃఖము కలిగి వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాలలో సహాయము దయచేసి నీ మేలులతోనూ ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.